తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఇంటి ముందు పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఊరు బాగు కోసం పాటుపడాలని కోరారు. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ తానే సర్పంచ్ అనే దృక్పథంతో పనిచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వచ్చినావా ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రోగ్రామ్ వచ్చి ఓపెన్ చేస్తున్నా, రిబ్బన్ కట్ చేస్తున్నా, ఫోటో వేసుకున్నా అంటే అయిపోతుందా? నేను వస్తే ఆఫీసర్లు వస్తారు, వీళ్ళందరూ చెప్తారు, ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళకి చెప్తారు. ఎట్లా మన ఊరు బాగుపరుచుకోవాలా అవకాశం ఉంటది, ఎన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. లేకుంటే ఇంత ప్రోగ్రాంలు ఇంతకుముందు ఎవరైనా అటెండ్ అవుతానారా? ప్రతిదానికి ఎందుకు వస్తాను? ప్రతి ఒక్కటి అవగాహన కల్పించి 10 మందికి ఇంకా మనము ఈ కార్యక్రమాన్ని ఉపయోగపడేలా చేసుకోవాలని చెప్పి వస్తా ఉన్నాం. ఏదో వచ్చినామా పోయినామా అన్నట్లు కాకుండా ఇప్పుడు డిపిఓ గారు చెప్పిందని విన్నారా? డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు ఆమె మొత్తుకొని చెప్పింది ఏమేమి చెప్పిందో ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్తా ఉన్నా. మీ ఊరు మీరు నీడు పెట్టుకోవాలా. మీ ఇంటి లోపల పెట్టుకున్నప్పుడు ఇంటి బయట ఎందుకు పెట్టుకోరు? సర్పంచ్ చేయాల్సింది, పంచాయతీ సెక్రటరీ చేయాల్సింది, వాళ్ళ బాధ్యత వాళ్ళది ఖచ్చితంగా చేస్తారు. దాంతో పాటు మనం ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి మనం సర్పంచ్ అవ్వాల్సిన అవసరంలా, మన ఊర్లో లీడర్లమే కదా, మన ఊర్లో లీడర్లు ఉన్నారు కదా, ఏదో ఒక రోజు మనము సర్పంచ్ నిలబడాల్సిన వాళ్ళమే కదా. అందరం కూడా మన బాధ్యతని తీసుకొని మన ఇంటి బయట తడిగా ఉండకూడదు. మన ఇంటి చుట్టుపక్కల నీటి పెట్టుకుంటే ఎవరు ఇంటి పక్కల ఎవరు ఇంటి చుట్టూ నీటి పెట్టుకుంటే ఊరంతా నీటిగా ఉంటుంది. ముఖ్యంగా డిపిఓ గారు చెప్పినట్లు నీళ్లు రోడ్ల మీదకి వదలడం. నీళ్లు రోడ్డు మీదకి వదలడం వల్ల మీ రోడ్లు పాడవుతున్నాయి, మీ ఇంటి ముందర బుడదవుతుంది, ఆడనే దోమలు, అవే రోగాలకు హాస్పిటల్ పోయి వేలు ఖర్చు పెట్టుకుంటారు. ఇంట్లో క్లీన్ గా పెట్టుకోవడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టరు. అట్లాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే ఇంత ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కోరి ఉన్నాము. వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. ఎవరైనా ఇబ్బంది పెడుతూ అదే పనిగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు మీటింగ్ లో కూడా చెప్పున్నారు. ఇంతకుముందు సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఈ మండలంలో కూడా మేము కూడా చెప్తాం ఇట్లా ఎవరైనా ఉంటే అని చెప్పారు. అంటే మనం కూడా పోయి అవగాహన కల్పిస్తూ ఉండాలి. మహేష్, సర్పంచ్ గా నీ బాధ్యత కూడా అది, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మనం ఇప్పుడు గ్రామ నీటుగా ఉంటే కాన్స్టిట్యున్సీ నీటుగా ఉంటుంది, కాన్స్టిట్యున్సీ నీటుగా ఉంటే రాష్ట్రం నీటుగా ఉంటుంది. ఇవన్నీ మనలో రావాలా. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊరు ఇంత గలీజుకుంటానే, సిమెంట్లు రోడ్లు లేకపోయినా నీటుగా ఉంటానే కదా. అందరి సిమెంట్ రోడ్లు లేకపోయినా అందరి ఇళ్ళ కాడ నీటుగా ఉంటానే. ఇప్పుడు రోడ్లు ఇచ్చిరి, కాలువలు ఇచ్చిరి, అన్ని ఇచ్చినా మనది ఏం పోతుంది లేనటువంటి ఏం లాభమే? ఇది మనలో మనకు రావాల్సిన బాధ్యత. మనం ఎవరన్నా చేయకుంటే తిరిగి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. సర్పంచ్ గా పంచాయతీ సెక్రటరీ పని చేయకపోతే చేయించాల్సిన బాధ్యత. ఇవే మన ప్రజాప్రతినిధులది అవకాశం కాబట్టి వాళ్ళతో తప్పకుండా పని చేయించాలి. మనం మీరు చెప్పినట్లు అవన్నీ కూడా ఫాలో చేపిస్తాం మేడం. తప్పకుండా ప్రతి ఊర్లో కూడా అవగాహన. మానవ జీవితం ఉత్తమమైనదని, దీన్ని సత్కార్యాలకు వెచ్చించాలని, తద్వారా సిద్ధించిన పుణ్యఫలమే మన వెంట వస్తుందని ముస్లిం మత పెద్దలు బాబా సైఫుల్లా మౌలానా ఫరూక్ మౌలానా పేర్కొన్నారు. ఒంగోలు ఉత్తర బైపాస్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించిన నిజాముద్దీన్ తబ్లిగ్ ఇజ్తేమా సమ్మేళనానికి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టణంలో 9, 10, 11 ఈ 3 రోజులు ఒక ఇజ్తిమా నిర్వహించడం జరిగింది. ఇజ్తిమా అంటే ఆధ్యాత్మిక చింతన. కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే పూర్వపు కంబైన్డ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ఈ సమీకరణ అనేది ఒక 6 నెలల నుంచి జరుగుతున్న విధానం. ఇక్కడ ఎక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం, పోస్టర్లు వేయటం, లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11ని ఇజ్తిమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమర్చి అర్థమయ్యే రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దైవభక్తితో అల్లా మరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి చెప్పిన జీవిత విధానం అనుసరించడానికి అనువయ్యే విధానాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 50,000 మంది రావడం జరిగింది. నిన్న ఒక 25,000, మొన్న ఒక 10,000 దాకా వచ్చారు. ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సీసీ కెమెరాస్తో మానిటరింగ్ చేయటం, 8 డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం, ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. 5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు కొనుగోలు. సొంతోళ్లకు పయనమైన నగరవాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.